సో ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీతో పనిచేసినటువంటి హీరోయిన్స్ కావచ్చు, 1980s ఉన్నటువంటి అప్పుడు హీరోలు, హీరోయిన్లు, రీయూనియన్లు ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా? నాది కదా. కాదా? ఎగ్జిక్యూషన్ ఎక్స్క్లూజివ్లీ గోస్ టు సుహాసిని అండ్ లిజీ, మన ప్రియదర్శన్ వైఫ్. వాళ్ళిద్దరూ ఒకసారి సుహాసిని లిజీని చూడడానికి వెళ్ళినప్పుడు అదే రోజున మైకేల్ జాక్సన్ చనిపోయాడు, అతను ఫ్యూనరల్ తీసుకెళ్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. వెనకాల ఆర్టిస్టులు ఇది బ్రూక్ షీల్డ్స్ వాళ్ళందరూ అంటే అప్పుడు లిజీ చూడ మైకేల్ జాక్సన్ బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు, చచ్చిపోయాక అందరూ వచ్చారంటే మనం కూడా అంతే కదండి. వై డోంట్ వీ హ్యావ్ రీయూనియన్ అగైన్ అండ్ కాల్ ఆల్ ద మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్స్ హూ ఆల్ వర్క్ ఇన్ 80s అని వాళ్ళకి ఆ బ్రెయిన్ చైల్డ్ వచ్చి ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. చలో వి విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అన్నారు. ఫెంటాస్టిక్ అన్నాను. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసేసి ఆల్. బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంటే ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లేకుండా? నోబడీ ఈజ్ అలౌడ్. ఎందుకు? 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళదే కదా. ఇఫ్ హీరో మ్యారీడ్ హీరోయిన్ దెన్ దే బోత్ అలౌడ్ 80s. అంతేగాని నో వైఫ్స్, నో హస్బెండ్స్, పిల్లలు కూడా నోబడీ. ఇట్స్ పర్సనలీ ఫర్ అవర్ గెట్ టుగెదర్. ఏం చేస్తారు? విల్ టాక్ అబౌట్ ఓల్డ్ టైమ్స్, దట్ థింగ్. అది ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. ఓల్డ్ టైమ్ గాసిప్స్, ఓల్డ్ టైమ్ అఫైర్స్, రూమర్స్ అన్ని, ఎవ్రీథింగ్. యూ విల్ గో బ్యాక్ టు ఒక 40s కి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు అన్నీ మాట్లాడుకొని అంతే. వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ ప్లాటానిక్ రిలేషన్షిప్ అండి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నథింగ్ ఇన్ ద బ్యాడ్ సెన్స్, బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. one side love for one side love for the other. It was a lot of things all mixed together. It was such a nice feeling. It will have to be experienced. It cannot be explained. ఆ హీరోయిన్లలో ఆ కాలం దాంట్లో మీరు ఎవరిని లవ్ చేశారా? ఆ టీంలో, వచ్చే టీంలో, ఆ రీయూనియన్లో ఉండే టీంలో? మాకు అప్పుడు ఆ లవ్ అనేది ఇదే రాలేదండి. వి వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్, బట్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అప్పుడు ఎందుకంటే భార్య వైఫ్ అనే ఆ థాట్ రాలా. వి వర్ ఆల్ టూ యంగ్ టు థింక్ ఆఫ్ సచ్ థింగ్స్, బట్ వీ వర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ వీ ఆల్వేస్ యూస్ టు బి ఫ్రెండ్లీ. అండ్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ హీరోస్, ఐ యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ ఆల్ ద హీరోయిన్స్, with everybody. Nobody had a bad feeling about me, or I had or nor did I have any bad feeling towards anybody. That's why we are able to convey even today. So he kind of thought I had said it all. So we were all very friendly, and వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేయాలి అదే మా ఫాదర్ ఇలా అన్నారు, ఏం చేయాలి. And I say, you treat your dad like a friend, yeah, but you అని అలా అడ్వైస్ ఇచ్చుకోవడం అన్నీ బాగుంటుంది. లేకపోతే నేను ఇంకెవరైనా పక్కింటి అమ్మాయి నన్నే చూస్తుంది, నేను ఏం చేయమంటావు, ఇలాంటి అడ్వైజ్లో కూడా అడగడం. సో మీరు ఎవరిని లవ్ చేయలేదు, ఫ్రెండ్లీగానే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? But everybody used to be friendly with me. Nobody had that kind of bad intention towards me. Okay. Nobody had. So we are able to remain good friends even today. అలాంటి ఏదైనా వస్తే బా అది సమ్ ఫీలింగ్ ఉండేది, బట్ అలాంటి లేదు కాబట్టి వి ఫీల్ ఓపెన్ ఫ్రీ విత్ ఎవ్రీబడి. రాధిక్ కానీ, సుహాసిని కానీ, ఇది భానుప్రియ, అందరూ, పూర్ణిమ జయరామ్ కానీ, లవ్లీ. దట్ 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ అది ట్రై చేసి 90 హీరోయిన్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. భానుప్రియ పాపం తర్వాత షీ స్టాప్ కమింగ్ టు ద బికాస్ షీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ షీ వెంట్ ఆఫ్ ఇట్ ఆబ్లివియన్. సడన్గా దీనిలో బాగా అయిపోయింది, డిసప్పేర్ అయిపోయింది. బట్ షీ వాజ్ వెరీ నైస్ గర్ల్. సరిత గారితో టచ్లో ఉన్నారా? ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మేము అందరం వీ హ్యావ్ 80s ఫోన్ నెంబర్. ఆ ఫోన్లో డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఫోన్ పొద్దున్న లేకుండా ఫస్ట్ చూసేది అదే. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. ఆ గ్రూప్ అంతా చూసి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చాక తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. డైలీ, ఎవ్రీడే. ఓకే. అర్చన somehow she didn't get into this thing. లేదు అసలు ఎప్పుడు కూడా లేదు. రేవతి ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అర్చన somehow she missed out. ఎందుకలా? I don't know. సో అలాగే శరత్ బాబు మిస్డ్ అవుట్. అలా కొంతమంది. శరత్ బాబు ఇస్ వన్ ఆఫ్, I still feel so sad, and so I still feel he's alive. I can
స్టిల్ ఇమాజిన్ ఇస్ లాఫ్ అదను బేస్ నవ్వడం అది వాట్ ఎ లవ్లీ పర్సన్ హి వాస్. సో థ్యాంక్ గాడ్ దట్ ఐ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆల్ మై యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, ఎవ్రీబడి. I don't have any bad intentions or controversies. Nothing. సో నిరీక్షణ పాటలు పాడినప్పుడు తరంగిణిలో ఏమైనా పాటలు గుర్తున్నాయా? పాడతారా ప్లీజ్? తరంగిణి ఓ తరంగిణి 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 టైటిల్ సాంగ్ అది. ఓ మజాడు. ఆరాధన ఒక నటన, ఆవేదన ఒక నటన తని నాని. అదే మంచి మంచి పాటలు అండి దాంట్లో. అదే జేవి రాఘుల్ గారు మ్యూజిక్ దానికి బాగా చేశారు. ఆ తర్వాత ఇది దీంట్లో సాంగ్ అదేంటి బాలు మహేంద్ర గారు తమిళ సినిమాలు మూడు పనిని మంచుతార, దాంట్లో శోభా ప్రతాప్ పోతన్ హీరోయిన్, నేను శోభా లవర్స్. అమ్మని కిడ్నాప్ చేసుకుని ఊటీలో హౌస్ తీసుకెళ్ళిపోయి అమ్మాయికి ఒక కండిషన్, 3 రోజులు మిమ్మల్ని హౌస్లో ఉంచుతాను, ఈ 3 రోజులు కనుక మీరు అతను మర్చిపోయి నన్ను లవ్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను మిమ్మల్ని నన్ను లవ్ చేసేలాగా నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను, అలా చేయకపోతే మీరు వెళ్ళిపోవచ్చు మీ దగ్గర అని గిటార్ తీసుకుని ఒక పాట పాడతాడు శోభాకి. యేసుదాస్ పాడాడు అది. ఎనియ பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே நினைவிலே தொடுசுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே பன்னீரை தூவும் மழை ஜில்லென்று காற்றின் அலை சேர்ந்தாடும் இந்நேரமே என் நெஞ்சில் என்னவோ வண்ணங்களாடும் விலை வெண்ணீலவானில் அதில் என்னென்ன வேகம் ஊர்கோலம் போம் அதில் உள்ளாடும் தாகம் புரியாதோ என் எண்ணமே அன்பே என் இனிய பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே நிலவிலே தொடும் சுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன்నిలావే பொன்నిలவில் ఎన్ కనావే. నాకేం అర్థం కాలేదు, కాకుండా లిరిక్ బాగుంది, అలా రిథమ్ బాగుంది. యేసుదాస్ ఫెంటాస్టిక్ ఉండండి. ఈ సాంగ్ కథ ఉంది. నేను మా అన్నయ్య ఇళరాజా ఆడలేదు, ఇళరాజా పేరు చేస్తే పడి చేసిపోతాం, అంత గ్రేట్ అండి. బాలు మహేంద్ర గారు ఫస్ట్ టైం మా మూడు పని అడ్వాన్స్ నాకు ఇచ్చి, బాను నువ్వు ఇలా శోభ లవర్ క్యారెక్టర్ అది అన్నాక ఇళరాజా మ్యూజిక్ பண்ணுறாரு. ఫస్ట్ టైం మా అమ్మ ఆల్సో డీలింగ్ విత్ ఇళరాజా. ఒకసారి ఆర్డెంట్ ఫ్యాన్స్ వెళ్ళారు, అప్పుడియా ఈవెన్ మై బ్రదర్. ఓకే నేను సీఎం వెళ్ళిపోయాడు. ఒక రోజు మధ్యాహ్నం 2 o'clock ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటా చోళ హోటల్కి బా ఒక అన్నయ్యని కొంటున్నావు వాళ్ళు అంటే, మీ అన్నయ్యని కూడా తీసుకురాను. అది ఉంది సార్ కాదు, మీ ఇద్దరు రండి, మీతో పని ఉంది అన్నాడు. సరే నేను మా అన్నయ్యతో చెప్పాను, నేను ఎందుకు నువ్వు వెళ్ళారు కాదు బాలు వస్తే అంటే ఇద్దరు వెళ్ళాం. అలానే లోపలికి వచ్చి ముందుకు వాట్ విల్ యూ డ్రింక్, టీ కాఫీ అంటే ఐల్ హ్యావ్ టీ అన్నాడు మన. నేను టీ అన్నాను. అనగానే ఐల్ జస్ట్ గో టు ద బాత్రూమ్ అండ్ ద రెస్ట్ రూమ్ అండ్ కమ్, మీరు సంబడి కమ్స్ ఫర్ మీ ఓపెన్ ది డోర్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల బెల్ కొట్టగానే అదే టీ ఆర్డర్ చేశాక వచ్చి తలుపు తెరిస్తే ఒక పొట్టి మనిషి చేతిలో హార్మోనియం పెట్టి నుంచుని, బాలు సార్ రూమ్. ఇద్దరు స్టన్ అయిపోయాము. ఎదురు ఏంటి మా కళ్ళెదురుండే ఇళయరాజా విత్ ఈస్ హార్మోనియం బాక్స్. సార్ రాజా సార్ ఇళయరాజా సార్, ఇలా బాలు సార్ ఇలా వాంగ సార్ లోపల. ఆ లోపలికి ఎంటర్ అవుతున్నా అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బాను సి యువర్ రాజా, இவங்க 2 பேரும் உங்கள் ஃபேன்ஸு, தேர் கிரேட் மாஸ்டர் வேணுஸ் சன்ஸ். அது ரொம்ப సంతోషం. బాలు కట్టెల మీద ఒక అన్నాడు. మా నాన్న కింద పెట్టి హార్మోనియం పెట్టి కింద అక్కడ కూర్చున్నాడు. బాలు మంది వరకు కింద కూర్చున్నాడు, నేను అటు పక్కన కూర్చున్నాను కింద.
పుస్తకంలో ఇప్పుడు ప్రతాప్ పోతను శోభాకి ఈ పాట పాడాలి, పాట పాడి ఇంప్రెస్ చేయాలి అది కదా. నేను ఒక ట్యూన్ చేసిన ఎలా ఉంది అని తన్ తతన్ తతన్ తన్ తన్ తతన్ తతన్ తన్ రతతన్ రతతన్ తదన్ రతతన్ రతతన్ నతదన్ ரன் ததததன் ததார்த்தன் என் இனிய பொன் நிலாவே பொன் நிலவில் என் கனாவே நினைவிலே தொடருகம் நதருதத்தத தொடருதே தினம் தினம் నదరుదత్తద. బాలు మహేంద్ర ఆయన పాట చూసారు, మా ఇద్దరం చూసారు అన్నా. ఓకే రాజా, విల్ కంటిన్యూ దిస్. దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. సో మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అన్ని ఇలా టక్కున అయిపోతున్నాయి కదా. మీరు అటు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ అయిపోయింది. ఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ బాలమహేంద్ర గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా ఏది అనుకున్నది అయిపోయింది కదా. పైగా నాకు అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఘంటసాల గారు, సుశీల్ గారు, జానకి గారు, జిక్కి, ఈ నేమ్ దిస్ ఆల్ దిస్ రిలేటెడ్ అందరూ మా ఇంటికి పొద్దున వచ్చి మా పాత సాంగ్ నేర్చుకునేవారు. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళ్తున్నా, నీ సుఖమే నీ కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, అనుకోవడమే మనిషి జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నీ కోరుతున్నా.